బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లాను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఒక్కసారిగా కురిసిన వర్షాలతో జిల్లాలో మామిడి, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మద్దుకూరు, మారిగూడెం, చండ్రుగొండ, తిప్పనపల్లి గ్రామాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటి పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. లక్షల్లో నష్టపోయామంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ వాపోతున్నారు. పెట్టుబడి వచ్చేసి 3 లక్షల పెట్టుబడి పెట్టాం. ఇలా కాపు కోసి కొద్దామని చెప్పిన టైంలో ఇక కాల వర్షం వచ్చేసి నిండా ముంచింది. ప్రభుత్వ తరపు ఏదైనా మాకు ఆదుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా మాకు గతంలో వచ్చే రైతు బంధు కూడా రాకుండా చేసింది. రైతు అధ్వానం తయారైపోయాడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక. ఏదైనా ప్రభుత్వం ఆలోచించేసి మాకు తగిన న్యాయం జరగాలని చెప్పేసి మా రైతు తరపున మొక్కజొన్న నష్టం జరిగింది, వరి పొలాల నష్టం జరిగింది. గాలి వానకి పడిపోయి మామిడి తోట చేతికొచ్చి మామిడి తోట కంప్లీట్ రాలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం అయినపాలెం గ్రామ రైతు నరుకుడ వాసిని. మాకు 10 ఎకరాల మామిడి తోట ఉంది. ఈ రాత్రి వచ్చిన అకాల వర్షానికి విపరీతమైన కాయలు రాలిపోయి చాలా నష్టం జరిగింది. పెట్టుబడి వచ్చేసి 3 లక్షల పెట్టుబడి పెట్టాం. ఇలా కాపు కోసి కొద్దామని చెప్పిన టైంలో ఇక అకాల వర్షం వచ్చేసి నిండా ముంచింది. ప్రభుత్వ తరపు ఏదైనా మాకు ఆదుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా మాకు గతంలో వచ్చే రైతు బంధు కూడా రాకుండా చేసింది. రైతు అధ్వానం తయారైపోయాడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక. ఏదైనా ప్రభుత్వం ఆలోచించేసి మాకు తగిన న్యాయం జరగాలని చెప్పేసి మా రైతు తరపున మొక్కజొన్న నష్టం జరిగింది, వరి పొలాల నష్టం జరిగింది. గాలి వానకి పడిపోయి మామిడి తోట చేతికొచ్చి మామిడి తోట కంప్లీట్ రాలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం అయినపాలెం గ్రామ రైతు నరుకుడ వాసిని. మాకు 10 ఎకరాల మామిడి తోట ఉంది. ఈ రాత్రి వచ్చిన అకాల వర్షానికి విపరీతమైన కాయలు రాలిపోయి చాలా నష్టం జరిగింది. పెట్టుబడి